పర్వతాలలో ఉన్న ఒక చిన్న గ్రామంలో చంద్రదేవతకు అంకితం చేయబడిన ఒక అందమైన ఆలయం ఉంది. ఈ ఆలయం దాని అద్భుతమైన వాస్తుశిల్పం మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. చాలామంది ప్రజలు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వారిలో ఇద్దరు యువ ప్రేమికులు రోహన్ మరియు ప్రియ గ్రామంలో కలిసి పెరిగారు. వారు గాఢంగా ప్రేమలో పడ్డారు, కాని వారు వేర్వేరు కులాలకు చెందినందున వారి ప్రేమ నిషేధించబడింది. కలసి ఉంటే దేవత శపిస్తుంది అని గ్రామస్తుల నమ్మకం. రోహన్ మరియు ప్రియ తరచుగా రాత్రిపూట గుడిలోకి దొంగచాటుగా ఒకరితో ఒకరు ఉండేందుకు గ్రామస్తుల కళ్లకు కనిపించకుండా దాక్కుంటూ ఉండేవారు. వారు ప్రాంగణంలో కలిసి కూర్చుని ఆకాశంలో చంద్రుడిని చూస్తూ వారి కలలు మరియు ఆకాంక్షల గురించి మాట్లాడుకుంటారు. ఒక రాత్రి వారు కలిసి కూర్చున్నప్పుడు ఆలయ గర్భగుడి నుండి ఒక వింత శబ్దం వినిపించింది. వారు శబ్దం యొక్క మూలాన్ని జాగ్రత్తగా సంప్రదించారు మరియు ఆలయం లోపల ఒక రహస్య గదిని కనుగొన్నారు. గది లోపల వారు చంద్రదేవత మరియు ఆమె స్వంత నిషేధించబడిన ప్రేమ కథను వర్ణించే పురాతన కుడ్య చిత్రాల శ్రేణిని కనుగొన్నారు. కుడ్య చిత్రాలు దేవత ఒక మృత్యువుతో ఎలా ప్రేమలో పడిందో మరియు వారి ప్రేమను దేవతలు ఎలా నిషేధించారో చెప్పాయి. కాని దేవత దేవతలను ధిక్కరించి తన ప్రేమికుడితో కలిసి ఉండేది మరియు వారి ప్రేమ అన్ని అడ్డంకులను అధిగమించగలిగేంత బలంగా ఉంది. రోహన్ మరియు ప్రియ కథ నుండి ప్రేరణ పొందారు మరియు పరిణామాలు ఎలా ఉన్నా వారి హృదయాలను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రమాత సాక్షిగా రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని వారు తమ ప్రమాణాలను మార్చుకోబోతున్న సమయంలో దేవత స్వయంగా ప్రత్యక్షమై వారు పుట్టుకతోనే విడిపోయిన సోదరులు మరియు సోదరీమణులని చెప్పారు.